హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ గైస్. ఎస్ఎస్సి నుండి ఎస్ఎస్సి జీడీ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా 22,369 వేకెన్సీలు ఉండడం జరిగిందనమాట. సో అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఏవైతే బలగాలు ఉంటాయో, సాయుధ బలగాలు, సో వాటిల్లో రిక్రూట్మెంట్ చేపట్టడానికి ఎస్ఎస్సి ఈ రిక్రూట్మెంట్ చేపడుతుంది అనమాట. యాక్చువల్గా వేకెన్సీస్ ఉంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద, బట్ రిక్రూట్మెంట్ చేపట్టేది ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఓవరాల్గా 55 పేజెస్ ఉందండి. సో మనకు కావాల్సినటువంటి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా మనం తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందుగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుండి వచ్చేటువంటి ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ గైస్, మీరు కనుక ఎస్ఎస్సిని టార్గెట్ చేస్తున్నట్టయితే మన ఎంట్రీ యాప్లో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో కూడా ఎంట్రీ యాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుండి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కనుక ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఆర్ ఎనీ అదర్ స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, మీరు కనుక టార్గెట్ చేస్తున్నట్లయితే ఒక్కసారి మీరు ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు 4 days ఆర్ 7 days ఫ్రీ ట్రయల్ అనేది ఉంటుంది. ఎస్ఎస్సి మేము అందించేటువంటి కోర్సెస్ని ఒకసారి క్లియర్గా చూడండి, కోర్స్ వివరాలను చూడండి. ఓకే, సో డే వైజ్గా కూడా మీకు ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఉంటుంది. సో ఒకసారి కనుక మీకు ఫ్రీ ట్రయల్లో కనుక మీకు నచ్చితేనే మీరు కోర్సెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు, అది కూడా చాలా చాలా తక్కువ ధరలో. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్, రైట్? సో కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సిఏపిఎఫ్స్, ఎస్ఎస్ఎఫ్. ఓకే, సో ఇది సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైఫిల్ మ్యాన్, ఇది సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. నెక్స్ట్ వచ్చేసి రైఫిల్ మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సిపాయ్ ఇన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్, ఎన్సిబి. సో ఇది 2022 నోటిఫికేషన్. ఓకే, సో ఓవరాల్గా వేకెన్సీస్ వచ్చేసి 22,000 పైచిలకు వేకెన్సీలు ఉన్నాయి ఇండియా వైడ్గా. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే, డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 27 October 2022 నుండి, అంటే నిన్నటి నుండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. November 30, 2022 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. సో ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనుకున్నాము? November 30, 2022 రాత్రి 11 గంటల వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చెల్లాన్. ఆఫ్లైన్లో పే చేయాలి అనుకుంటే చెల్లాన్ జనరేట్ చేయడానికి మీకు ఎప్పటివరకు లాస్ట్ డేట్ అంటే November 30, 2022 రాత్రి 11 గంటల వరకు. ఓకే, ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు? December 1, 2022 రాత్రి 11 గంటల వరకు. ఆఫ్లైన్లో మీరు ఫీ పే చేయడానికి, చెల్లాన్ ద్వారా మీరు ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే December 1, 2022 బ్యాంక్ అవర్స్లో. ఓకే, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జనవరిలో ఉంటుంది, January 2023లో ఉంటుంది. సో ఎగ్జాక్ట్ డేట్ అనేది స్పెసిఫై చేయలేదు, మీకు ఎస్ఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. సో కీప్ చెకింగ్ ఎస్ఎస్సి వెబ్సైట్ వన్స్ యూ అప్లై. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి. అండ్ ముఖ్యంగా చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఒకటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. 80 questions ఉంటాయి, 160 మార్క్స్ ఉంటాయి. డీటెయిల్గా చూద్దాము, బట్ ఎనీవేస్ ముందే మీకు ఇంట్రడక్షన్ ఇద్దామని అనుకుంటున్నాను. సో 160 మార్క్స్ ఉంటుంది. సో దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అండ్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో వీటి ద్వారా మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ స్టేజెస్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా డీటెయిల్గా వివరాల్లో కనుక చూసుకుంటే, సో దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే మీకు 10th క్లాస్ అండి, ఎస్ఎస్సితో మీకు ఎలిజిబిలిటీ అనమాట. మీరు కనుక ఎస్ఎస్సి కంప్లీట్ అయిపోయి ఉంటే, 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఉంటే మీరు అప్లై చేయడానికి అర్హులు. ఆ ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా మీరు January 1, 2023 నాటికి మీది కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో ఆ వివరాలు కూడా మనం తెలుసుకుందాము. సో వివరాల్లోకి వెళ్తే, సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉన్నటువంటి ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ ఇన్ అస్సాం రైఫిల్స్ ఏఆర్, అండ్ సిపాయ్ ఇన్ ఎన్సిబి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యాజ్ పర్ రిక్రూట్మెంట్ స్కీమ్. సో వీటిల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద, అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తరపున ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ అనేది చేపడుతుంది.
సో మీకు ఎగ్జామినేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీ మోడ్స్లోనే ఉంటుంది, రీజనల్ లాంగ్వేజెస్లో ఉండదు. ఓకే, సో ఈ ఎగ్జామ్ మాత్రం మీకు ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది. కాకపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, సో ఇవన్నీ కూడా ఎవరు కండక్ట్ చేస్తారు అంటే సిఏపిఎఫ్స్ కండక్ట్ చేస్తారు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కండక్ట్ చేస్తారు. ఓకే, and collection of required eligibility certificates or documents from the candidates and their verification will be carried out by at the time of detailed medical examination by so దీనికి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో అవి డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడే సిఏపిఎస్ వాళ్ళు మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకుంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎన్సిబి. ఓకే, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సో ఈ రెండింటిలో ఉన్నటువంటి వేకెన్సీస్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా బేసిస్లో ఫిల్ చేస్తారు. సో మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ నుండి వేకెన్సీస్ ఎలా ఫిల్ చేస్తారు అంటే మీ యొక్క స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ వైజ్గా వేకెన్సీస్ని ఫిల్ చేస్తారనమాట. అండ్ మోరోవర్ వేకెన్సీస్ ఆర్ ఇయర్ మార్క్డ్ ఫర్ ద బార్డర్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్ అండ్ militancy or Naxal affected districts which are reserved for the candidates of that districts only. ఓకే, సో బార్డర్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్, బార్డర్లో ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉంటాయో అవి, అండ్ మిలిటెన్సీ లేదా నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఏవైతే ఉంటాయో సో వాటి యొక్క రిక్రూట్మెంట్ ఆయా పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన క్యాండిడేట్స్తోనే ఫుల్ఫిల్ చేస్తారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కేవలం ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎన్సిబి మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా బేసిస్లో ఉంటుంది. ఓకే, సో ఈ బార్డర్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్ అండ్ మిలిటెన్సీ అండ్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ యొక్క లిస్ట్ అనేది సో మీకు అనెక్స్చర్ 11 అండ్ 12లో అవైలబుల్గా ఉంటుంది. నోటిఫికేషన్ మీరు చూడవచ్చు. ఈ నోటిఫికేషన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, యా, సో ఫైనల్ సెలెక్షన్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, మీ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అలాగే అప్లికేషన్లో ఓకే మీరు ప్రిఫరెన్సెస్ ఎలా ఇస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి, ఓవరాల్గా 7 ప్రిఫరెన్సెస్ ఉంటాయి. సో ఆ ప్రిఫరెన్సెస్ మీరు ఎలా ఇస్తారు అన్న దాన్ని బట్టి మీ యొక్క ఫైనల్ సెలెక్షన్. అండ్ అలాగే మీ యొక్క ఫిజికల్ స్టాండర్డ్, మీ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీరు క్వాలిఫై అవుతున్నారా లేదా, అండ్ మీ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో మెయిన్గా వచ్చేసి మీ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ అలాగే మీ యొక్క ప్రిఫరెన్సెస్, మీరు ఎలా ప్రిఫరెన్స్ ఇచ్చారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ప్రిఫరెన్సెస్ కూడా కేర్ఫుల్గా ఇవ్వండి. ఓకే, సో మీ పర్టికులర్ స్టేట్, ఒకవేళ మీరు ఒక పర్టికులర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఆ స్టేట్ తరపునే మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మిగిలిన వేరే స్టేట్ నుండి మీరు అప్లై చేస్తే మీరు అన్రిజర్వ్డ్ అయిపోతారు కాబట్టి సో బీ కేర్ఫుల్. అండ్ మీ యొక్క స్టేట్ నుండి మీరు అప్లై చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ని కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్లో ఒక డేట్ ఇచ్చారు, ఆ డేట్ లోపే అంటే ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో సో అప్పటి వరకే సో మీరు అవి రెసిడెన్స్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేసి ఉండాలన్నమాట. ఓకే, సో వేకెన్సీ బ్రేకప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అంతకన్నా ముందు పే స్కేల్ కనుక చూసుకుంటే సో సిపాయి ఇన్ ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయి పోస్ట్కి అండ్ అలాగే ఈ యొక్క పోస్ట్కి మాత్రం పే లెవెల్ ఎలా ఉంది అని అంటే పే లెవెల్ 1 18,000 నుండి 56,900 వరకు కూడా ఈ పే స్కేల్ అనేది ఉంటుంది. అండ్ మిగిలిన అన్ని పోస్టులకు కూడా పే లెవెల్ అనేది 3 అనేది వర్తిస్తుంది. పే లెవెల్ 3 అంటే 21,700 నుండి 69,100 వరకు వాళ్ళ యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. సో వేకెన్సీస్ బ్రేకప్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ అన్ని ఫోర్సెస్లో మీరు కనుక చూసుకోవచ్చు. అండ్ అలాగే కేటగిరీ వైజ్గా జెండర్ వైజ్గా కూడా బ్రేకప్ అనేది ఇవ్వడం జరిగింది. అత్యధికంగా బిఎస్ఎఫ్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కనుక చూసుకుంటే మేల్స్కి అండ్ ఫీమేల్స్కి కలిపి 10,497 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దాంట్లో మళ్ళీ మేల్స్లో 8,922 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఓబీసీలో 1,980 అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3,733. ఫీమేల్స్లో కనుక చూసుకుంటే ఓబీసీలో 348, అన్రిజర్వ్డ్లో 661, ఓవరాల్గా 1,575. సో కేవలం అత్యధికంగా ఎక్కడున్నాయో వాటిని మాత్రమే నేను చెప్తున్నాను. సో మిగిలిన కేటగిరీ వైజ్గా కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ దెన్ సిఆర్పిఎఫ్ ఓకే సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్. సో దీంట్లో మళ్ళీ సెకండ్గా మనకి 8,911 ఉన్నాయి దీని తర్వాత. ఓకే అత్యధికంగా. సో దాంట్లో మేల్స్లో కనుక చూసుకుంటే 8,380 వేకెన్సీలు,
దాంట్లో పర్టికులర్గా ఓబీసీకి చూసుకుంటే మళ్ళీ అధికంగా 1975 అండ్ అన్రిజర్వ్లో చూసుకుంటే 3710 ఉన్నాయి. అండ్ ఫీమేల్స్లో కనుక చూసుకుంటే 531 వేకెన్సీలు ఉండడం జరిగింది. అన్రిజర్వ్లో 228, ఓబీసీలో 118. సో ఇవి రెండు టాప్లో ఉంటున్నాయి. అండ్ ఆ తర్వాత ఐటీబీబీ అండ్ దెన్ ఈఏఆర్ మీకు ఉండడం జరిగిందనమాట. సో ఓవరాల్గా 24,205 వేకెన్సీలు ఉన్నాయి. సో అండ్ దెన్ పార్ట్ 2కి సంబంధించి ఎన్సీబీ నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించి 164 వేకెన్సీలు ఉండడం జరిగిందనమాట. సో ఓవరాల్గా అన్నీ కలిపి 24,369 వేకెన్సీలు ఉన్నాయి. ఓకే, సో ఎక్స్ సర్వీస్ మెన్కి 10% వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ ఆ పర్టికులర్ స్టేట్లో ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ అవైలబుల్గా లేకపోతే మిగిలిన క్యాండిడేట్స్తో దాన్ని ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ గైస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సో కేవలం 2 పోస్టులు మాత్రమే ఇండియా వైడ్గా మనము వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేపడతారు అని చెప్పేసి మనము ఆల్రెడీ తెలుసుకున్నాం ముందే. సో అవి కాకుండా మిగిలినవన్నీ కూడా స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ వైజ్గా రిక్రూట్మెంట్ అనేది చేపడతారు. సో దాంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ లోకల్ క్యాండిడేట్స్ని ఆధారంగా చేసుకుని రిక్రూట్మెంట్ అనేది చేపట్టడం జరుగుతుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో ఆ క్యాండిడేట్స్ ఏ స్టేట్కి అయితే చెందుతారో, వాళ్ళు ఏ స్టేట్ నుండి అయితే అప్లై చేస్తున్నారో, సో ఆ స్టేట్కి సంబంధించినటువంటి రెసిడెన్స్ ఆర్ డొమిసైల్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పటివరకు ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వరకు, అంటే దాదాపు మనకు 1 month టైం ఉంది, November 30th అంటే. సో అప్పటి వరకు మీరు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ని తీసుకొని పెట్టుకోండి మీ యొక్క స్టేట్ దగ్గర నుండి. మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీరు ఆ స్టేట్ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ని మీరు ప్రొడ్యూస్ చేయవచ్చు. అండ్ వాళ్ళు కింద మనకి లాస్ట్ అనెక్షర్స్లో ఈ రెసిడెన్స్కి సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఫార్మాట్లో మీరు ప్రొడ్యూస్ చేయండి. అండ్ అలాగే మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్. ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్లో, నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఫార్మాట్లో మీరు ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు పుట్టింది లెట్సే ఆంధ్రప్రదేశ్లో పుట్టారు అనుకుందాం, ఓకే, బట్ తెలంగాణకి మూవ్ అయ్యారు అని అనుకుందాం. సో మీరు ఆంధ్రప్రదేశ్లో మీ ఒరిజిన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుండి మీరు కనుక అప్లై చేయాలి అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ నుండి మీ యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ని మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలా కాదు తెలంగాణ నుండి మీరు అప్లై చేయాలి అని అనుకుంటే మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకి ఫాలో అవుతారనమాట. సో అప్పుడు ఓపెన్ కాంపిటీషన్ అనేది ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎక్కడి నుండి అప్లై చేయాలనుకుంటున్నారు అండ్ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, సో మీకు అక్కడ రిజర్వేషన్ వర్తిస్తుందా లేదా అన్నది ఈ ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకొని మీరు అప్లై చేయండి. ఓకే, సో వన్స్ మీరు అపాయింట్మెంట్ అయిన తర్వాత మీ యొక్క మీరు ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా కూడా సర్వ్ చేయవచ్చు. సో దానికి మీరు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా నేషనాలిటీ కనుక చూసుకుంటే ఇండియన్, ఓకే, ఇండియన్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 నుండి 23 సంవత్సరాల వయస్సు. ఓకే, 18 నుండి 23 సంవత్సరాల వయసు. ఎప్పటివరకు January 1, 2023 నాటికి కనీస వయసు 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 23 సంవత్సరాలు ఉండాలి. ఓకే, అంటే వాస్తవానికి January 2, 2000 సంవత్సరం రోజు జన్మించినా పర్వాలేదు, బట్ అంతకన్నా ముందు జన్మించి ఉండకూడదు. అండ్ January 1, 2005 రోజు జన్మించినా పర్లేదు, బట్ దాని తర్వాత జన్మించి ఉండకూడదు అనేది ఇక్కడ వాస్తవంగా పరిగణలోకి తీసుకుంటే. కానీ ఇక్కడ కోవిడ్ పాండమిక్ని దృష్టిలో పెట్టుకొని ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది, అప్పర్ ఏజ్ని పెంచడం జరిగింది. ఇది అందరికీ వర్తిస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కేటగిరీస్. వాళ్ళ కేటగిరీస్తో సంబంధం లేకుండా అందరికీ ఈ యొక్క రిక్రూట్మెంట్లోనే సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ ప్రకారం ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ అనేది 23 years ఏజ్ ఇచ్చారు కదా, బట్ దీని ప్రకారంగా ఈ గవర్నమెంట్ యొక్క ఈ మనకి రిలాక్సేషన్ ఆధారంగా అందరికీ కూడా 3 years పెరిగితే సో 26 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అప్లై చేయడానికి అర్హులు. సో మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం వచ్చేసి 26 years వరకు అప్లై చేయవచ్చు. ఓకే, సో దానిపైన మళ్ళీ కేటగిరీస్తో పోల్చుకుంటే ఇక్కడ కేటగిరీస్ వైజ్గా కూడా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో అలా ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, అంటే ఇక్కడ చూడండి మ్యాక్సిమం అప్పర్ ఏజ్ మనం ఏమనుకున్నాం 26 years అనుకున్నాం కదా జనరల్గా. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీకి అదనంగా 5 years, అంటే 26 + 5 years అంటే 31 years అనేది వాళ్ళకి క్యాప్ అవుతుంది, అప్పర్ ఏజ్ లిమిట్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే సో ఇప్పుడు జస్ట్ అందరికీ ఈ 3 years యాడ్ చేసుకుంటే 26 years కదా, అంటే అక్కడ
1997 జనవరి 2 లేదా అంతకన్నా ముందు జన్మించిన వాళ్ళు కూడా అందరూ అప్లై చేయడానికి అర్హులవుతారు. బట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కనుక చూసుకుంటే దీనిపైన అదనంగా 5 ఇయర్స్ వస్తుంది. అంటే 1992 జనవరి 2 లేదా అంతకన్నా ఆ తరువాత జన్మించిన వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి అర్హులవుతారు. అదే ఓబీసీ కేటగిరీ చూసుకుంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అంటే 1994 జనవరి 2వ తారీఖు లేదా ఆ తర్వాత జన్మించిన వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి అర్హులవుతారు. సో అలా ఎక్స్ సర్వీస్ మెన్ కనుక చూసుకుంటే 3 ఇయర్స్. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే ఫోర్స్లో సర్వ్ చేశారో సో ఆ మొత్తం ఏజ్ని తీసేస్తారు అండ్ అదనంగా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ స్పెషల్ కేసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా మీరు ఆ స్పెషల్ కేసెస్ సంబంధించిన వాళ్ళైతే చూసుకోండి, ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సో మీరు అప్లికేషన్లో ఫిల్ చేసేటప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారో సో అదే డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్, మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఉండాలి. అండ్ అలాగే మీ యొక్క ఐడి ప్రూఫ్, మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క కాల్ లెటర్తో పాటుగా మీ యొక్క ఐడి ప్రూఫ్ని తీసుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు. సో మీరు ఏదైతే తీసుకెళ్తారో సో దాంట్లో కూడా అదే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే ఇప్పుడే చేసుకోండి, అప్లై చేయడానికన్నా ముందే అదే మీరు తీసుకొని వెళ్ళండి. ఓకే, సో అదే ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాచ్ అవ్వాలి. అది మ్యాచ్ అవ్వకపోతే రిజెక్షన్కి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో క్యాండిడేట్ బిలాంగింగ్ టు క్యాస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ. సో ఈ కేటగిరీస్కి చెందిన వాళ్ళైతే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి కనుక మీరు ఇది ఇస్తే మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. సో దీన్ని కనుక మీరు అవైల్ చేసుకోవాలి అంటే ఎగ్జాక్ట్గా ఇవ్వండి అప్లై చేసేటప్పుడే. ఓకే, క్రూషియల్ డేట్ ఫర్ క్లెయిమింగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్. మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ని కనుక మీరు క్లెయిమ్ చేసుకోవాలి అని అనుకుంటే క్రూషియల్ డేట్ ఏది అని అంటున్నాడు, క్లోజింగ్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. అంటే నవంబర్ 30 లాస్ట్ డేట్ కదా అప్లై చేయడానికి. సో ఆ లోపే మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని మీరు జనరేట్ చేసి ఉండాలి. ఓకే, సో ప్రతి డీటెయిల్ని మనం డిస్కస్ చేయడం చాలా కష్టం అండి. ఓవరాల్గా 55 పేజెస్ ఉంది. ఏది మనకు అవసరమో అదే నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటండి, 10th పాస్ ఆర్ మెట్రికులేషన్. ఓకే, 10th పాస్ అయితే సరిపోతుంది. ఎప్పటి వరకు పాస్ కావాలి, జనవరి 1, 2023 నాటికి కంప్లీట్ అయిపోయి ఉండాలి. రిజల్ట్ పెండింగ్లో ఉన్నా కానీ నాట్ ఎలిజిబుల్, రిజల్ట్ కంప్లీట్గా వచ్చి ఉండాలి, మీకు సర్టిఫికేట్ ఇష్యూ అయిపోయి ఉండాలి. ఎప్పటి వరకు, జనవరి 1, 2023 నాటికి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పటికి మీరు అప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సినవి ఏంటి, మీ దగ్గర మార్క్ షీట్స్ ఉంటే మార్క్ షీట్స్ ప్రొడ్యూస్ చేయాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా అవి. ఓకే, మెట్రికులేషన్ కంప్లీట్ అయిపోయింది అనడానికి మీ యొక్క సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు పర్టికులర్ రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళైతే మీ యొక్క సర్టిఫికేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ కోటా మీకు ఉందనుకో, సి సర్టిఫికేట్ కానీ బి సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ కానీ ఆ ఎన్సీసీ సర్టిఫికేట్, ఎందుకంటే వాళ్ళకు కూడా అదనంగా ఇక్కడ బోనస్ మార్క్స్ అనేవి ఉంటున్నాయి కాబట్టి ఆ ఎన్సీసీ సర్టిఫికేట్. అండ్ అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ వాళ్ళకి కానీ, అంటే ఏజ్ రిలాక్సేషన్ కోసం కావచ్చు, లేదంటే మెడికల్ స్టాండర్డ్స్లో రిలాక్సేషన్ కోసం కావచ్చు. సో వాటిని మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎన్సీసీ క్యాండిడేట్స్ గురించి మనం డిస్కస్ చేశాం కదా. సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ కనుక ఉంటే 5% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ మ్యాక్సిమం అనుకోండి, 5 మార్క్స్ అదనంగా వాళ్ళకి బోనస్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్క్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2 మార్క్స్, అంటే 100 మార్క్స్కి నేను చెప్తున్నాను. ఓకే, సో యాక్చువల్గా మీకు 160 మార్క్స్ ఉంది కాబట్టి సో దాంట్లో 5%, 3%, 2% మార్క్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి. ఒకసారి చూసుకోండి. సో సర్టిఫికేట్స్ ఉంటే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీరు అప్లికేషన్లో నాకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంది అని చెప్పేసి అనుకుని అక్కడ మీరు సర్టిఫికేట్ ఒరిజినల్ ప్రొడ్యూస్ చేయకపోతే మాత్రం మీకు ఈ మార్క్స్ క్లెయిమ్ అవ్వవు. ఓకే, క్రూషియల్ డేట్ ఫర్ దిస్ పర్పస్ విల్ బి క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఎన్సీసీ సర్టిఫికేట్స్ సి కావచ్చు, బి కావచ్చు, ఏ కావచ్చు, ఏ ఉన్నా కానీ అది ఎప్పటి వరకు మీ దగ్గర వచ్చి ఉండాలి, నవంబర్ 30, 2022 వరకు మీ దగ్గర ఉండాలి ఆ సర్టిఫికేట్. సో ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి వెబ్సైట్లో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేయడానికి మీకు కావాల్సింది ఏంటి, మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఈ నోటిఫికేషన్ డేట్ కన్నా ఒక 3 నెలల లోపు మీరు దిగినటువంటి ఒక ఫోటో, రీసెంట్ ఫోటో. సో అది కూడా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. 20 KB నుంచి 50 KB ఉండాలి. అండ్ దాని యొక్క విడ్త్ అండ్ హైట్స్ ఇవ్వడం జరిగింది. 3.5 cm, 4.5 cm హైట్.
ఓకే. సో క్యాప్ లేకుండా, స్పెక్టకిల్స్ లేకుండా అండ్ ఫ్రంట్ వ్యూ అనేది క్లియర్‌గా కనపడేలా ఉండేలా చూసుకోండి. అండ్ అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా అవసరం అవుతుంది. సో దానికి కావాల్సినటువంటి స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు కింద. సో దాన్ని మనం డిస్కస్ చేద్దాము. సో మీరు ఎస్ఎస్సి వెబ్సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ అయితే జనరల్‌గా ₹100. కాకపోతే విమెన్ క్యాండిడేట్స్‌కి ఈ ఫీ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ క్యాండిడేట్స్ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు. ఓకే. సో ఎవరైతే రిజర్వేషన్‌కి ఎలిజిబుల్ అవుతారో సో వీళ్ళు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. విమెన్‌కి, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఈ ₹100 ఫీ అనేది కూడా లేదు. ఓకే. సో సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనది సదర్న్ కిందికి వస్తుంది కాబట్టి సదర్న్ రీజన్లో మనం చూసుకుంటే తెలుగు వాళ్ళకి సో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. సో ఈ రీజన్స్లో కనుక చూసుకుంటే సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఉన్నాయి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సాలెం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ సో ఇది అండి. సో దీన్ని మీరు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కింద టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. సో దాంతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. సో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవడానికి ఉండదు. ఒకసారి మీరు పెట్టింది ఫైనలైజ్ అవుతుంది. సో కాబట్టి కేర్ఫుల్గా పెట్టండి. అండ్ ఎగ్జామినేషన్ స్కీమ్ కనుక చూసుకుంటే సో దీంట్లో మీకు 4 కేటగిరీస్ ఉంటాయి, 4 పార్ట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 80 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. సో ఓవరాల్గా మీకు 80 క్వశ్చన్స్, 160 మార్క్స్, కేవలం 60 మినిట్స్ టైం డ్యూరేషన్ అనమాట. సో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే 10th వరకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్, అండ్ పార్ట్ డి మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో ఈ సబ్జెక్ట్స్ పైన, లాంగ్వేజెస్ పైన ఉంటుందన్నమాట. ఓకే. సో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 0.5 అనేది నెగిటివ్ మార్కు. సో రైట్ అయితే 2 మార్క్స్ వస్తాయి, రాంగ్ అయితే 0.5 లూజ్ అవుతారు. అంటే 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అనమాట. సో ఈ నార్మలైజేషన్ అనేది ఉంటుంది. సిబిటీలో మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మీకు వచ్చేటువంటి మార్క్స్ అనేవి నార్మలైజ్ చేస్తారు. సో ఎలా నార్మలైజ్ చేస్తారు అనేది దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మీకు ఆల్రెడీ ఈ నోటీస్ మీరు వెబ్సైట్లో చూడొచ్చు, ఎస్ఎస్సి వెబ్సైట్లో. సో ఈ నోటీస్లో వాళ్ళు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో ఆ ఫార్ములా ప్రకారం నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చూడవచ్చు. ఓకే. అండ్ మీరు సిబిటీ కంప్లీట్ చేసిన తర్వాత, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు అఫీషియల్ కీ రిలీజ్ చేస్తారు. దాంట్లో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయి అని అంటే ఆబ్జెక్షన్స్ మీరు రేజ్ చేయొచ్చు. ఒక క్వశ్చన్కి మీరు ఆబ్జెక్షన్ రేజ్ చేయాలి అంటే ₹100 మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండరీ కీ ఆర్ ఫైనల్ రిజల్ట్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఎలా మీకు టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఎస్ఎస్సి వెబ్సైట్లో వాక్ త్రూ వీడియో కానీ లేదా మాక్ టెస్ట్ కానీ మీరు తీసుకోవచ్చు. సో అది మీకు ఎస్ఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్స్ కార్నర్ ట్యాబ్లో ఉంటుంది. దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి మాక్ టెస్ట్ మీరు చూడొచ్చు. అంటే జనరల్గా ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది చూడొచ్చు. సో సిలబస్ కనుక చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి సో ఇదంతా సిలబస్ అండి. సో ఒకసారి క్లియర్గా పాస్ చేసి చూడండి. సో ప్రతి పాయింట్ మనం కవర్ చేయలేము. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి సో దిస్ ఈస్ ఆల్ ద సిలబస్ అండి. అండ్ అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి సిలబస్. ఓకే. అండ్ అలాగే ఇంగ్లీష్ ఆర్ హిందీకి సంబంధించినటువంటి రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది, ఐదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్. మీరు రెండిట్లలో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ టైంలో. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఓకే. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మీకు ఒక రేస్ ఉంటుంది. మేల్స్కి అయితేనేమో 5 kilometers in 24 minutes, ఫీమేల్స్ అయితే 1.6 kilometers in 8.5 minutes. ఓకే. సో ద క్యాండిడేట్స్ అదర్ దాన్ బిలాంగింగ్ టు లడక్ రీజన్, అంటే లడక్ కాకుండా మిగిలిన రీజన్స్కి సంబంధించిన వాళ్ళైతే సో ఇవి స్టాండర్డ్స్. సో 24 నిమిషాల్లో మేల్స్ అయితే 5 kilometers రన్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫీమేల్స్ అయితే 8.5 minutesలో 1.6 kilometers రన్ చేయాల్సి ఉంటుంది. అండ్ లడక్ రీజన్కి సంబంధించిన వాళ్ళైతే 6.5 minutesలో 1.6 kilometers అండ్ 4 minutesలో 800 meters వాళ్ళు రన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు విమెన్లో కనుక ఒకవేళ వాళ్ళు 3 months ప్రెగ్నెంట్ అయితే కనుక సో వాళ్ళు టెంపరీగా అన్ఫిట్ అని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేస్తారు. బట్ ఆ తర్వాత వాళ్ళ యొక్క కన్ఫైన్మెంట్ అయిపోయిన తర్వాత, అంటే చైల్డ్ బర్త్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది తీసుకుంటారనమాట. అండ్ మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కనుక చూసుకుంటే మేల్స్కి 170 centimeters హైట్ ఉండాలి అండ్ ఫీమేల్స్కి 157 centimeters హైట్ ఉండాలి. బట్ స్టిల్ మనకి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే
మేల్స్కి 162.5 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది, అండ్ ఫీమేల్స్కి 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. అండ్ మిగిలినవన్నీ కూడా మనకి సంబంధించినవి కావు. సో ఇది మనకి అవసరం లేదు. ఓకే, సో ఓబీసీకి కానీ సో వాళ్ళందరికీ ఎటువంటి రిజర్వేషన్ లేదు, కేవలం ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే సో ఈ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ చెస్ట్ హైట్ అయిపోయింది. నెక్స్ట్ చెస్ట్ కనుక చూసుకుంటే అన్ఎక్స్పాండెడ్ అంటే ఎక్స్పాండ్ అవ్వనప్పుడు, శ్వాస పీల్చినప్పుడు ఇది మినిమం 80 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్పాన్షన్ అనేది కనీసం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి, పెరగాలి శ్వాస పీల్చుకున్నప్పుడు. ఓకే, సో ఇది జనరల్ స్టాండర్డ్ అనమాట. ఓకే, బట్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 76 సెంటీమీటర్స్ శ్వాస పీల్చుకున్నప్పుడు ఉండాలి, అండ్ శ్వాస పీల్చుకున్నప్పుడు కనీసం 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలన్నమాట. సో ఇక రిమైనింగ్ అంతా కూడా మనకు అవసరం లేదు. ఓకే, సో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ చెస్ట్ మెజర్మెంట్ అనేది ఉండదండి. బట్ ఏం చెప్తున్నారు, ఇట్ విల్ బి అసర్టైన్డ్ దట్ ద చెస్ట్ ఈజ్ వెల్ డెవలప్డ్గా చెస్ట్ ఉంటే సరిపోతుంది. అండ్ దెన్ వెయిట్ అనేది హైట్కి ప్రపోర్షనేట్గా ఉండాలి, సో అకార్డింగ్ టు ద మెడికల్ స్టాండర్డ్స్. ఓకే, సో ఇది హైట్, చెస్ట్ అండ్ వెయిట్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ టైంలోనే మీకు సర్టిఫికేట్స్ వాళ్ళు చూస్తారు, వెరిఫై చేస్తారు. సో మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉండాలి, మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, అండ్ అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ సో వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సో ఎగ్జామినేషన్కి మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, ఎగ్జామినేషన్ రాసేటప్పుడు దానికి మీరు కాల్ లెటర్తో పాటుగా మీకు 2 పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే అప్లై చేస్తారో సో అదే పాస్పోర్ట్ని మీరు 2 తీసుకొని వెళ్ళాలి, అండ్ అలాగే ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్. ఓకే, దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ మీ ఎస్ఎస్సిఎల్లో ఎలా అయితే ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, అండ్ అలాగే మీరు అప్లికేషన్లో ఎలా అయితే ఇస్తారో డేట్ ఆఫ్ బర్త్ అది మ్యాచ్ అవ్వాలన్నమాట. ఈ 3 మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో ఒకవేళ మీ యొక్క ఐడి ప్రూఫ్లో మీ ఎస్ఎస్సిలో ఉన్నటువంటి అండ్ అలాగే అప్లికేషన్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మీ ఐడి ప్రూఫ్లో కనుక లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆధార్లో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ లేదు, సో దానికి సపోర్టింగ్గా మీరు ఇంకో డాక్యుమెంట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, అది ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఓకే, అంటే ఐడి ప్రూఫ్తో పాటు ఆ ఎస్ఎస్సి సర్టిఫికేట్ను కూడా ఒరిజినల్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఐడి ప్రూఫ్స్లో మీరు ఏమేమి తీసుకెళ్ళొచ్చు, ఆధార్ కార్డు, ప్రింట్అవుట్ ఆఫ్ ఈ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు తీసుకెళ్ళొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు, పాన్ కార్డు తీసుకెళ్ళొచ్చు, పాస్పోర్టు, ఐడి కార్డు ఇష్యూడ్ బై యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆర్ స్కూల్ తీసుకెళ్ళొచ్చు, ఎంప్లాయర్ ఐడి కార్డు, ఎక్స్ సర్వీస్ మెన్ డిశ్చార్జ్ బుక్ ఇష్యూడ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎనీ అదర్ ఫోటో బియరింగ్ ఐడి కార్డ్ ఇష్యూడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో ఇదే పాయింట్ నేను ఇందాక చెప్పాను కదా, సపోర్టింగ్ డాక్యుమెంట్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ మీ ఐడి కార్డులో మ్యాచ్ అవ్వనప్పుడు, అప్లికేషన్లో అండ్ అలాగే మీ ఎస్ఎస్సిలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఐడి కార్డులో లేనప్పుడు, సో మీరు సపోర్టింగ్గా ఎస్ఎస్సి మార్క్ షీట్ మీరు తీసుకెళ్ళొచ్చు, ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీరు తీసుకెళ్ళొచ్చు. ఓకే, ఫర్ ద డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట. సో ఈ రిస్క్ అంతా ఎందుకు, ముందే మీరు వాటిని ఫస్ట్ చేంజ్ చేసుకోండి డేట్స్ని ఐడి కార్డులో, సో దాన్ని మీరు తీసుకెళ్తే సరిపోతుంది. అది ఎప్పుడైనా మీకు హెల్ప్ అవుతుంది ప్రాసెస్లో. అండ్ ఆధార్ కార్డు కానివ్వండి లేదా ఇతర మీరు ఏదైతే ఒరిజినల్ ప్రూఫ్ మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారో సో దాంట్లో ముందే అన్ని చేంజెస్ చేసుకోండి, అడ్రస్తో సహా ప్రతి ఒక్క డీటెయిల్, నేమ్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నది ముందే చేసుకోండి, ఎందుకంటే ఈ ప్రాసెస్లో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ డీటెయిల్స్. మోస్ట్లీ చాలా వరకు మనం డిస్కస్ చేశాము. సో ఎస్ఎస్సి సదర్న్ రీజన్ చెన్నైకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి నంబర్స్, టోల్ ఫ్రీ నంబర్స్ ఇవి. అంటే తెలుగు వాళ్ళందరూ కూడా సో ఈ రీజన్ కిందకే వస్తారు, సో సదర్న్ రీజన్ కిందకే వస్తారు కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్స్లో మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ ఆధార్ నంబరు, ఆధార్ ఉంటే ఆధారు, లేకపోతే వేరే డాక్యుమెంట్స్ ఉంటే సో వీటి యొక్క నంబర్స్, అండ్ అలాగే 10th క్లాస్ మీ యొక్క రోల్ నెంబరు, బోర్డు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, డిసెబిలిటీ క్యాండిడేట్స్ అయితే డిసెబిలిటీ సర్టిఫికేట్, సో ఇవి మీకు ఉండాలన్నమాట. సో వీటితో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోవాలన్నమాట.
సో ఇక్కడ నోటిఫికేషన్లో మీకు ఎలా ఉంటుంది, ఏ డీటెయిల్స్ కావాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని ఒకసారి చూడండి, మీరు అప్లై చేయడానికన్నా ముందు మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. హోప్ దిస్ వాజ్ హెల్ప్ఫుల్. వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో ఇతర ఆస్పిరెంట్స్తో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేసి మా నుండి వచ్చేటువంటి ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందండి. సో డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ ఎంట్రీ యాప్. మీరు కనుక ఎస్ఎస్సి జీడీ ఆర్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఏ నోటిఫికేషన్ అయినా కావచ్చు, సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కావచ్చు, ఎంట్రీ యాప్లో వండర్ఫుల్ లెక్చర్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫ్రీ ట్రయల్లో మీరు కోర్సెస్ అన్ని చూసుకున్న తర్వాతే మీకు నచ్చితేనే మీరు ఎన్రోల్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక చిన్న ఫామ్ ఉంటుంది. మీకు కోర్సు కొనుగోలుకి సంబంధించి కావచ్చు, కోర్సు వివరాల గురించి కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ఫామ్ని ఫిల్ చేసి మమ్మల్ని అడగవచ్చు. మేమే మీకు కాల్ బ్యాక్ చేసి క్లియర్ చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.